అంటే వాళ్ళు వేసిన పిటిషన్ నెంబర్ ఉంటుంది. హరీష్ రావు వస్తాడా? ఈడికే వచ్చిండు. లాస్ట్ ఎలక్షన్లకు ముందు హరీష్ రావు వస్తే మహిళలు ఉరికిచ్చిర్రు. ఉరికిస్తే మాట్లాడకుండా పోయిండు. ఏమమ్మా ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇలా? 5 సంవత్సరాలు అయితే. ఎంత భూమి పోయింది మీది? మాది 4.5 ఉంటుంది. మరి ఎందుకు ఇలా ఈ రేకుల షెడ్లలో తెచ్చి పడేసారు మిమ్మల్ని? అప్పుడు కలెక్టర్ వెంకటరామన్ రెడ్డి ఉండే, మేము కాంగ్రెస్ పార్టీ అని కేసు పెట్టిరని ఆ కక్షతోటి ఇలా రేకులలో అర్ధరాత్రి పూట పోలీసులో పెట్టి కారు తెప్పించిండ్రు. ఎంబడి కారు చేసుకుంటారు, ఫోన్లు కొనుక్కొని దగ్గర పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు. పోయి కుండలు కూడా దించేసారు, అన్నంది కూడా తినలేదు, తినలే. రేపు కాల్ చేస్తాం సార్ అంటే కూడా వినలే. పోలీసులో పెట్టి రాత్రి తెచ్చి ఇలా పడేసిపోయిండ్రు. 5 ఏళ్ల నుంచి ఇట్లా ఇబ్బంది అనిపిస్తలేదు మీకు? చాలా అనిపిస్తుంది కానీ ఎవరిని అడగాలి మరి? ఎప్పుడు పోయినా ఆ వెంకటరామన్ రెడ్డి గారు కలెక్టరు ఇవ్వలేదు, బడ్జెట్ లేదన్నాడు. మళ్ళీ మాకు మా పిల్లల ప్యాకేజీలు కూడా రాలేదు. మాకు మా 3 మగ పిల్లలు, ఆడపిల్లలు లేరు. మా ప్యాకేజీ రాలేదు. మా 18 ఏళ్ళ పిల్లలు వాళ్ళ ప్యాకేజీలు రాలేదు. ఎవరి మాకు రూపాయి రాలేదు, అందరికి వచ్చినాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎంపీ పోటీ చేస్తుండే, మీరు ఓటు వేయాలి ఇప్పుడు ఆయనకు? నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. ఎవరు? వెంకటరామన్ రెడ్డికా? సార్ ఇవన్నీ ఇస్తే వేస్తుంటాం కదా. మంచి పేరు తెచ్చుకు ముందు చెరగొట్టుకున్నాక వెనకసీరు మళ్ళీ రమ్మంటే ఇట్లా మాకు డౌటే ఉంది కదా. ఇంకా కూడా మా డౌట్ క్లియర్ కాలే కదా. ఇప్పటికి కూడా డౌటే ఉంది మాకు. ఏ ప్రభుత్వం వస్తే, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు సహాయం చేస్తుందా చేయదని కూడా ఇప్పటికి కూడా మాకు డౌటే ఉంది. నమ్మకమే. మీ దగ్గరికి రావాలి కదా ఎవరన్నా వచ్చి? రాలేదు, ఇంకా ఎవరు రాలేదు. ఇప్పటికి కూడా డౌటే ఉంది మాకు. ఏమనుకుంటారు ఈ ఎలక్షన్? ఇక ఏమనుకుంటారు, మేము గీడున్నాము, ఊళ్ళే ఏం జరుగుతుందో మాకేం తెలియదు. సో వాళ్ళ పరిస్థితి మనం ఒక్కసారి అంచనా వేయచ్చు. ఎంత భయంకరమైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారన్నది అర్థమవుతున్నది. ఏం పెద్ద మనిషి నమస్తే. ఇదేనా వీళ్ళు మన ఇల్లు? ఏంది రేకుల ఇళ్ళలో ఉంటున్నాయి? ఎందుకు మీరు? ఎందుకు ఉంటున్నాం అంటే మాకు వెంకటరామరెడ్డి చేసిన పని అనుకుంటున్నాం. వెంకటరామరెడ్డి చేసిన పని ఏం చేసిండు? వెంకటరామరెడ్డి తెచ్చి మాకు పైసలు ఎక్కువ ఇవ్వమని అన్నాం, ఇయ్యలే. భూమి గుంజుకున్నాడు, పోలీసులు పెట్టి ఎలగొట్టిండు, ఈ రేకులు వేసిండు, తయారు చేసిండు, చేసి ఇడే తోలిపోయాడు. ఇలా తెచ్చి ఎత్తేసిండు. 5 ఏళ్ళ. మరి మీరు కూడా ఇవాళ వచ్చిర్రు, మీ అట్లాంటి వాళ్ళు కూడా మస్తుగా వచ్చిర్రు. 3వ ఇడికి రావడం. 3వ మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయాలి అదే అంటున్నా. ఎందుకు చెప్పిన ఏం చేస్తావు చెయ్యి. ఇక వెంకటరామరెడ్డి ఓటుకు లేవడాడగా, ఎంపీగా నిలబడ్డాడు. అదే చెప్పుతాడు కొడతామని చెప్పినా మనకి. ఓటు వేయాలంటుండు. ఇక వానిక తో నోట్లు ఉంచుతాం వీడికి వస్తే. కుట్టి కూడా కాదు, వాడు పెద్ద ఎమ్మెల్యే కానీ. హరీష్ రావు ఏమంటుండే, వీళ్ళ కాలనీలు కట్టించినా పైసలు ఇచ్చినాము, చాలా అద్భుతంగా బతుకుతున్నారు వాళ్ళు అని అంటున్నాడు. మీరు పట్టుకొని మన కూలి పెట్టిస్తుండే మేము. హరీష్ రావు గాడికి వచ్చి వాడు బలింపూర్లోకి వచ్చి ఆడేళ్ళు ఎంబడి పడితే, ఆ లంబడోళ్ళు ఎంబడి పడితే ఎగబడ్డాడు. పూలదండ నిగ్రహానికి వేస్తాను మొన్న ఎలక్షన్లు. అప్పుడు ఎందుకు ఓడిపోయిండు ఆడు? ఈ వెంకటరామరెడ్డి గారు వస్తాడు ఇప్పుడు. మీరు ఎంత బాధ ఉంటే ఈ మాటలు మాట్లాడాలి? నాకు కూడా అర్థం. బాధ లేదా? బాధ లేదు మాట్లాడతాం. ఆడు ఇవ్వడం మేము ఇవ్వలేం, మమ్మల్ని బాధ పెట్టలేదా? 2 పైసలు ఎక్కి మనం మేము అంతే ఏమన్నా అని. నాకు 28 ఎకరాల భూమి. 28 ఎకరాల భూమి ఇప్పుడు ఇడిచిపెడితే నేను కొనుక్కొచ్చుకొని తింటున్నా. మంచి సన్న బియ్యం పండించుకొని తింటున్నాను రైతుని. ఆ కూడా సిగ్గులేదా? రాత్రి తింటున్నా ఇలాగొట్టిండు వెంకటరామరెడ్డి అని పెరినా రమ్మనాడికి. వాడు ప్రచారం చేస్తానికి రావాలి కానీ చెప్పుతాడు కొడతామని. వాడు ఏం బీకున్నా సరే మాయి. ఇప్పుడు ఆయన మీరు డోర్ల మీద మీ నెంబర్ లేసుడు ఏంది? ఇది అన్యాయం కాదు? ఇది అవమానించడం కాదా? మరి మీరే తెలుసుకోవాలి. అది వేసేసిన నెంబరు మీ డోర్ల మీద వేసిండు కదా? వేసిండు, గడివాడి పని చేసిండు ఆయన. సో ఇది వీళ్ళ ఆవేశం, ఆగ్రహం, వీళ్ళ ఆవేదనలో వీళ్ళు తిట్టే ప్రతి బూత్లో ఒక అర్థం ఉన్నది. ఏం అనలేం మనం. ఇప్పుడు మనం ఏం అనలేనటువంటి సిచ్యువేషన్.
ఎవడన్నా మనిషి అన్నోడు కొంచెమన్నా మానవత్వం ఉంటుంది, వానికి భార్య పెన్లాము పిల్లలు, పిల్లలకి పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా. నువ్వు ఒక్క పూట ఈ రేకుల షెడ్ ఇళ్ళల్లో వచ్చి ఉండు వెంకటరామిరెడ్డి, అప్పుడు ఓటు అడుగు. ఒక పూట ఉండొచ్చి ఇప్పుడు వచ్చి ఉండి మనం ఓటు వేస్తాం చెప్తోటి వానికి. ఇప్పుడు ఉండి మనం ఒక్క పూట రమ్మని గీడికి రమ్మని. ఇప్పుడు ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి ఎవడొచ్చింది లేదు, ఎవడు వచ్చింది లేదు, గిట్నే వస్తారు పోతారు. ఇక మేము కూడా మొండిపోయాము. ఇక ఇప్పుడు ఎట్లా ఓటు వేస్తారా ఏరా ఏమనుకుంటారు మీరు? ఎందుకే ఆయనకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా వేస్తారా? ఏ కాంగ్రెస్ లేవాడానికి వేస్తాం ఓటు పక్క. మా ఓట్లు వాళ్ళకేనా రేవంత్ రెడ్డి గెలిచిండే, అందరూ కష్టపడితేనే గెలిచిండు. సో ఇట్లా వీళ్ళు పాపం ఉపాధి లేక మాట్లాడండి. ఎవరు మీ బ్రదర్ మీరా? ఏమమ్మా మీరు ఎక్కడమ్మా? గల్లీలో ఉంటారు మీరు. మీరేం పని చేస్తారు? మేము బాసన్ల దందా చేస్తాం, ఇనుపసాన్ల దందా చేస్తాం. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము అంత పడితే ఇప్పుడు 2 నెలలు అవుతుంది వచ్చి. 2 నెలలు అవుతుంది. మీరు ఇళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కాదు? ఇళ్ళతో పాటు వచ్చిన వాళ్ళం కాదు, కాకపోతే కొన్ని రోజులు అక్కడ డబుల్ బెడ్రూమ్లో కిరాయికున్నాం. అయితే వెనక పడ్డోళ్ళకు మీకు స్థలాలు లేవంటారు కదా, అక్కడ రేకులు ఇళ్ళలు ఉండుర్రి, ఎన్ని రోజులంటే కిరాయి కట్టుకుంటుంటున్నారు. మేము ఇప్పుడు ఇప్పట్లయితే మేము ఏడ చూపించాము. ఏం పోయింది మీది? 3 ప్లాట్ల జాగా పోయింది. ఇళ్ళలు ఉంటేనే మీకు బిర్రు ఉంటుంది అంటేనే మేము వచ్చి వాళ్ళు ఉన్నాం. ఇక ఏమి ఇవ్వలేదు మీకు ఇంతవరకు ఏమి లేదు ఇక మాకు. ఎట్లుంటారు చిన్న చిన్న పిల్లలతో? అందులో చిన్న పిల్లలు అంటే ఏం చేస్తాం, ఇక సామాను ఇంకా వేరే రూమ్లు వేసినాం. ఓన్లీ మంటానికే స్థలం సరిపోతుంది అంతే. ఇక మాకు యూత్ ఎవరైనా ఉన్నారా? మీరు పెద్ద మనిషి మాట్లాడండి. ఆల్రెడీ మీ అమ్మీళ్ళు ఎట్లుంటున్నారమ్మా ఇంట్లో? అరే 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 ఎంతమంది పిల్లలమ్మా? 3 పిల్లలు. ఇదే ఇంట్లో ఇదే బెడ్. ఇంతే ఏదో ఒకటి పెట్టి వాష్రూమ్ లో డోర్లు అవన్నీ. ఇది డోరు ఎట్లా అమ్మా? ఈ పాములు వస్తాయి అన్ని వస్తాయి. ఒకసారి వచ్చింది తేలు, ఇక్కడ దాకా వచ్చింది, నా మెడ దాకా వచ్చింది. చూసుకోకపోతే కరుస్తుండే ఆ రోజు. నల్లది చేయితోనేమో ఇట్లా తాకుతుందని చూసేసరికి తేలుంది, పెద్దగా ఉంది తేలు. ఎవరు పట్టించుకోలేదన్న. ఈడికే 4 సంవత్సరాలు అయిపోతుంది, మాకు కష్టాలు అలవాటు పడ్డట్టు అనిపిస్తుంది. ఊళ్ళో ఎట్లాంటి ఇల్లు ఉండే? ఊర్లో బిల్డింగ్ ఉండే అన్న, బిల్డింగ్ ఉండే. మాకు 8 ఎకరాలు ఉంటుండే. ఎప్పుడు వ్యవసాయం, మాకు బయట పని బయట కూలి అంటే తెలియకపోయేది. ఎప్పుడైనా కూరగాయలు వరి మేమే వండించుకొని కొనుక్కునే అవసరం ఉండకపో, మాకు మార్కెట్ అంటేనే తెలియదు. వీడికి వచ్చిన తర్వాత ప్రతి వారం మార్కెట్కి వెళ్తే కానీ తప్ప మాకు వారం గడవదు. అలాంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఖచ్చితంగా కూలి పోవాల్సి వస్తుంది. మేము ఎప్పుడు 10 మందిని పెట్టి చేయించుకునేటోళ్ళం. ఘోరం అంటే ఘోరం. ఇప్పుడు మేమంటే ఇప్పుడు మాకు ఇది ఉంది అది ఉందంటే గొప్పలు కదా చెప్పుకున్నట్టుంది. అంటే చూసిన వాళ్ళకి తెలుసు వీళ్ళకి ఇది ఉంది ఇట్లా బతికిరని. ఇప్పుడు మీకు చెప్తే అనిపిస్తుంది తెలియని వాళ్ళకి. వేరే ఊర్లో చుట్టాలు వీడికి ఎట్లా వస్తారమ్మా? వాళ్ళు ఒకటేసారి మళ్ళీ రారు. ఒకసారి చూసిన వాళ్ళు ఇక రారన్న. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చైనా కానీ 2-3 సంవత్సరాలు అయింది వచ్చి ఇట్లా చూసి మళ్ళీ 1 గంట సేపు ఉండి వెళ్ళిపోవాల్సిందే. మనం ఉండుమానే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా ఉండరు చూసి. మేమే 5-3 పిల్లలు, మేము ఇంతమంది ఉంటాము. అస్సలు అనే ఎవరు ఉండరు. మీ సార్ ఏం చేస్తారమ్మా? మా సార్ బయట ఉన్నాడు అన్న, ట్రాక్టర్ నడిపిస్తాడు. ఇందులోనే కిచెన్, ఇందులోనే అంతా. 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఇదే బాధ అన్న. ఇంకా వర్షం పడుతుంది, ఇప్పుడు ఉందన్న. ముందు మా బాధ అంతా ఈ 2 నెలల్లో వర్షం పడితే ఈ నుంచి నీళ్లు ఇటు వచ్చేస్తాయి. 3 పిల్లలు బెడ్ పైన పడుకుంటారు, మేము ఈడ పడుకుంటాము. నీళ్ళు ఈడ దాకా వస్తే ఒక్కొక్కసారి తల కూడా నానిపోతుంది. ఈ వర్షం నీళ్ళు ఇటు వస్తే ఆ పైనుండి ఇక్కడ ఉంది కదన్న, ఏం లేదు ఇక మాకు. ఇక మొత్తం నీళ్ళే వస్తాయి. ఏవో బొంతలు అవి వేసి తుడుచుకుంటా తెల్లవారులు అట్లనే పడుకోవాలి. ఇది మనుషులు చేసే పని అయితే ఇది కాదు. అసలు మీరు మనుషులే కాదు, ఎట్లా పోటీ చేస్తున్నారా మీరు? అసలు అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా? చీ 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 చీ. వాష్రూమ్ ఎక్కడమ్మా? ఇప్పుడు ఇది బాత్రూమ్ ఇది. అరే రే రే. సో ఇది వీళ్ళు ఉంటున్న బాత్రూమ్లు. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదరా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా? మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మిస్టర్ వెంకటరామిరెడ్డి, నువ్వు చేసిన ఈ నిర్వాకం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నీ మీద తూ అని ఉంచుతారు కావచ్చు. నేను ఎందుకు నీ గురించి మాట్లాడుతున్నాను? నువ్వు ఒక ఆఫీసర్గా ఉన్నావు ఆనాడు, కానీ నీదేంది బాధ్యత? కేసీఆర్ది కదా అని కొంతమంది అనుకోవచ్చు. కేసీఆర్ 10 చెప్తే వీడు 100 చేసిండు. 10 చెప్పమంటే 100 చేసిండు. ఈ కేసీఆర్ ఆదేశాలు, హరీష్ రావు, వెంకటరామిరెడ్డి వీళ్ళు 3 కలిసి చేసిన భయంకరమైన విధ్వంసం ఇది. ఈ బాత్రూంలోకి పోయి ఆడవాళ్ళు ఏ రకంగా వాళ్ళ బాత్రూమ్
లోకి వెళ్ళి వాళ్ళు ఎట్లా స్నానం చేస్తారు, వాళ్ళ కాలకృత్యాలు ఎట్లా తీర్చుకుంటారు. నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈ బాత్రూంలోకి వచ్చి స్నానం చేస్తారా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. తక్షణం ఇప్పుడున్న గవర్నమెంట్ తక్షణం వీళ్ళని ఈ 25 కుటుంబాలని, దాదాపు ఒక 15 నుంచి 20 ఉన్నారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఈ 25 కుటుంబాలని తక్షణం ఇక్కడి నుంచి తరలించి వాళ్ళకి ఇండ్లు కేటాయించాలి తక్షణమే. ముఖ్యమంత్రి కనుక ఈ వీడియో చూస్తే ముఖ్యమంత్రికి చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. రేవంత్ రెడ్డికి చేరే వరకు ఈ వీడియోని షేర్ చేసి ఈ కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామ R&R కాలనీ పక్కనే దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో వీళ్ళని వెంకట్రామరెడ్డి, హరీష్ రావు, కేసీఆర్ ఊరికి దూరంగా బహిష్కరణలాగా వాళ్ళ డోర్ నెంబర్ల మీద పిటిషనర్ నెంబర్లు వేసి నా మీద కేసులు పెడతారా అని రేకుల షెడ్లలో ఎట్లయితే పెట్టిరో, సో ఈ ప్రాంతానికి వాళ్ళు రావాలా, వచ్చి వీళ్ళ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలి. మీరు ఇది మీ భార్య ఎట్లా కూలిపోయినాయి అన్న, చచ్చిపోతప్పుడు కూడా రాలే. ఇక తమ్మం పడుతుంది, నువ్వు వెనకకండి రా తమ్మం గిట్ల ఒకసారి ఆ తమ్మం ఇల్లు మీద పడ్డది. నేను ఆయన మా పిల్లలకి ఫస్ట్ ఈ రూమ్లో ఉంటే ఏమైందంటే ఒక రాత్రి బాగా ఫుల్ వర్షం గాలి వచ్చిందన్న. అక్కడ సైడ్ ముందు ఉన్న రూమ్ పైన మొత్తం పైకప్పు లేచి వచ్చి పక్కన రూమ్ మీద పడ్డది. ఈ తంబం ఇరిగి మా ఇంటి పై నుండి పడ్డది. ముగ్గురు ఆ టైంలో కరెంటు పోయింది. ఎవరికన్నా ఫోన్ చేసి చెప్దామంటే వర్షం ఆ సౌండ్కి ఫోన్ వినిపించట్లే, ఏం వినిపించట్లే. ఇక చచ్చిపోయినాం మేము అనుకున్నాము. మా పిల్లలు ఇద్దరు ఆ రూమ్లో ఉన్నారు, మేము ఈ రూమ్లో ఉన్నాం. పరిస్థితి ఏమైందో తెలియట్లే మాకు. చచ్చిపోయిరా నేను బయటకు వద్దామంటే కరెంట్ వైర్లు ఇదంతా ఇట్లా పడ్డాయి. పోల్ అదే కదన్నా అక్కడే ఉంది. అంటే ఏమంటారు ఎర్త్ వస్తుందా, కింద కాలు పెడితే జుయ్యం అంటుంది. మా ఆయన లేడు, వర్షం పడుతుంది, ఫోన్ చేద్దామంటే హలో అంటే కూడా వినిపించట్లేదు. ఆ ఇంట్లో ఉన్న మా పిల్లలు చచ్చిపోయారేమని నేను ఇంట్లో ఏడ్చుకుంటూ అట్లనే కూర్చున్నా. ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక 2 గంటలన్నా వర్షం పడ్డది. ఆ రోజైతే ఎవరు బతికిరో ఎవరు చచ్చిపోయారో తెలియని పరిస్థితి ఉంది. తెల్లారిన తర్వాత కానీ చూసుకున్నాం. ఈ రేకులు ఇవన్నీ నిద్రపోయే ఉన్నారు, పిల్లలు పడుకొని ఉన్న ఆ ఇంట్లో అవుతారు. ఇట్లా వంగిపోయింది అదంతా. కనీసం ఆ టైంలో కూడా మా ఊరికి అప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే, ఎవరో ఉండే, కనీసం ఇట్లా పరిస్థితి ఉంది, ఊరోళ్ళు కూడా కనీసం అన్న కనకరించలేము మమ్మల్ని. ఆడ ఎంతో మందికి ఇల్లు అలాట్ చేసినా కానీ ఖాళీగా ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి అన్న. మేము ఎత్తుకపోము, మాకు గవర్నమెంట్ ఇచ్చినప్పుడే మేము కట్టుకుంటాం. మరి మన ఊరు మనుషులు చచ్చిపోతారని కనీసం అన్న తీసుకుపోయి మమ్మల్ని అక్కడ పెట్టలే. అంటే ఇప్పుడు మేము కట్టుకుంటుండొచ్చు కిరాయి, మేము పని చేసో ఏదో, మేము పిల్లల్ని ఎప్పుడు చదివించాలి, ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఈ కిరాయిలు ఎప్పుడు కడతామన్న. నెలకు 3-4 వేలు తప్ప తక్కువకి ఇయ్యరు కిరాయిలు ఎవ్వరు. చాలా ఘోరం ఉంది ఇక మా పరిస్థితి అయితే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, ఆయన దయతలిచి మమ్మల్ని చూసి మా బాధ తీరుస్తారని అనుకుంటున్నాం. చూద్దాం ఏం చేస్తారో. మీ సమస్యల పరిష్కారం అయ్యేది వరకు మేమైతే వదిలిపెట్టాము. ఖచ్చితంగా దీన్ని ఫోకస్ చేద్దాం ఇంకా గట్టిగా. ఏంటోళ్ళే మీరేంటోళ్ళన్నా? వీళ్ళు ముదిరాజులు. సో వాస్తవ పరిస్థితి ఇది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. వీళ్ళని ఇమీడియట్గా ఇక్కడి నుంచి తక్షణం వీళ్ళని తరలించి వాళ్ళకి ఇండ్లు కట్టించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ కేసు ఏదైతే పర్స్యూ చేయాలి, కోర్టులో కేసు ఉన్నది. ఈ కేసు వేసిన ఎవరైతే వీళ్ళకు ఉన్నారో వాళ్ళు అడిగిన న్యాయమైన డిమాండ్కి ప్రభుత్వం స్పందించి వాళ్ళకి పరిహారం ఇస్తారా, భూమికి భూమి ఇస్తారా? మస్తు భూమి ఉన్నది, భూమికి భూమి ఇవ్వండి. లేదు మేము అంతకాదు ఇంత పరిహారం ఇస్తామన్నా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన ఒక పరిష్కారం దొరుకుతుంది. అసలు ఈ నేను అంటున్నదంటే ఈ ప్లేస్లో ఈ కల్వకుంట్ల ఈ కేసీఆర్ ఫ్యామిలీని మొత్తం ఇలా కట్టేయాలి. ఒక్క పూట ఉండమని చెప్పాలి. ఇందులో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు వెంకట్రామరెడ్డి? ఏం మాట్లాడుతున్నావు? హరీష్ రావు R&R కాలనీ అద్భుతంగా కట్టించిన రా. 25-50 కుటుంబాల దళిత కుటుంబాల దగ్గరకు వచ్చి మాట్లాడు. ఇందులో బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు. దయచేసి ఆలోచించాలి ప్రజలు, దయచేసి ఆలోచించాలి. మిగతా మీడియా ఛానళ్ళు కూడా వచ్చి ఒక్కసారి ఫోకస్ చేయండి. జస్ట్ ఇక్కడ వంటిమామిడి R&R కాలనీకి ఆనుకొని జస్ట్ ఒక 500 మీటర్ల దూరంలో ఈ 50 రేకుల షెడ్లలో ఉన్న ఈ దళిత బీసీ ప్రజలని మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఈ ఇష్యూని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఏ ఒక్క మీడియా ఛానల్ ఈ వార్త రాయలే ఇంతవరకు. ఏ ఒక్క మీడియా ఛానల్ ఎవరు రాలే. నేను ఇక్కడికి రావడం 3వసారి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీన్ని మనం ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.